హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు అయితే మనం సింపుల్ డిజైన్ చూసేద్దామండి. 4-5 బ్లౌజెస్ అయితే మనం వర్క్ చేసి ఉన్నాయండి. చాలా సింపుల్గా నీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ అండి. ఇది చాలా బాగుంది. మనకి శారీ వచ్చేసి కొంచెం సీ గ్రీన్ నెమలి పించ్ కలర్ ఏదో అంటారండి దీన్ని. చాలా బాగుంది కలర్ అయితే కనుక. మనకి బార్డర్ పింక్ వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ ఇలా సెల్ఫ్లోనే ఇచ్చేసారు. ఈ సెల్ఫ్లో ఎలా వస్తుందో వర్క్ అనుకున్నాం కానీ చాలా బాగుంది చూడండి. సారీ కలర్ని ఎక్కువ హైలైట్ చేసి మనకి గోల్డ్ కలర్ అయితే చాలా తక్కువ యూజ్ చేసాం. జస్ట్ ఇక్కడ ఈ డాట్స్ లాగా మనకి ఇది నాట్ వర్క్ వచ్చిందండి. లైన్ పక్కన నాట్ వర్క్కి మాత్రమే మనకి ఇది గోల్డ్ జరీ అయితే వేసామండి. ఇది మనకి గోల్డ్ జరీ వేయడం వల్ల ఎలాంటి నాట్ వర్క్కి బీడ్స్లా కనబడుతుంది. చాలా బాగుంటుంది. కంప్యూటర్ వర్క్కి చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అది అవుట్లైన్స్ ఇచ్చే విధానంలోనే వర్క్ అయితే మంచి ఫినిషింగ్ కనబడుతుందండి. మనకి శారీలో ఎక్కువ శారీ అంతా ఇదే కలర్ కాబట్టి దీనిపైన ఆల్రెడీ గోల్డ్ పింక్ ఉంది కాబట్టి మన శారీ కలర్ని చాలా హైలైట్ చేసాం చూడండి. చాలా దగ్గరగా చూపిస్తుందని ఎంత బాగుందో. మిడిల్లో అయితే కనుక 2 పికాక్స్ అయితే ఇలా వచ్చేసాయి. మనకి ఫినిషింగ్ కూడా అయిపోయిందండి. ఇది స్టోన్ స్టిక్ చేస్తాము. ఆల్ ఓవర్ బుటీస్ కూడా ఇచ్చేసాం చూడండి ఎంత బాగుందో. సింపుల్గా నీట్గా ఫ్రంట్ ఇలా క్రాస్ కటింగ్ ఇచ్చామండి. ఇది ఇలా క్రాస్లో స్టిచ్ చేసాము. లోపలంతా ఫినిషింగ్ అయితే యాజ్ యూజువల్ చాలా నీట్గా ఉంటుంది. షేప్ బెల్ట్ హ్యాండ్ కూడా చాలా బాగుందండి. ఇది ఎల్బో హ్యాండ్ ఉంది, షార్ట్ హ్యాండ్ ఉంది. చూడొచ్చు మీరు ఎంత నీట్గా వచ్చిందో. పికాక్స్ కూడా ఎంత డీటెయిలింగ్గా కనబడుతున్నాయో. చాలా ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇచ్చేసాం. దీనికి కూడా హ్యాండ్ చాలా బాగుంది. శారీ ఇదండి. శారీ కలర్ కూడా చాలా బాగుంది. బ్లౌజ్ మనం ఇలా డిజైన్ చేసాము. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఈ డిజైన్ అయితే మన ఛానల్లో కొత్తగా వేస్తామండి. ఇది కూడా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే గ్రీన్ పైన ఇలా సెల్ఫ్లా ఇచ్చేసాడండి. దీనికైతే కనుక ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా కనబడుతుంది. బయట అయితే కనుక చాలా బాగుంది. చిన్నగా మిర్రర్ వచ్చిందండి. ఇదంతా నాట్ వర్క్ లాగా వచ్చేసి మనకి ఇది ఇలా లైన్స్లో వచ్చింది. ప్లెయిన్ క్లాత్ అయితే కనుక డిజైన్ ఇంకా బాగా హైలైట్ అవుతుంది. చాలా బాగుంది. సింప్లీ సూపర్ డిజైన్ అయితే కనుక చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. మరి ఓవర్ బ్రాడ్ లేదు, అలాగని చాలా సన్నంగానూ లేదు. చక్కగా ఇంచున్నర వెడల్పుతో అయితే డిజైన్ వచ్చేసిందండి. మనకి ఇక్కడ ఏదైతే ఉందో దీన్నే బుటీలా తీసుకుని ఆల్ ఓవర్ బుటీస్ అయితే వేసేసాం. చూడొచ్చు మీరు. మేము జస్ట్ ఇప్పుడు ఇలా మెషిన్ మీద తీసాము. ముందు చూపించిన జాకెట్ ఇది ఒక్కరిదేనండి. స్టిచ్చింగ్ అయిపోయింది. అది కొంచెం అర్జెంట్ అంటే అది అయిన వెంటనే వర్క్ చేసి స్టిచ్ చేసాము. నెక్స్ట్ ఇది చెయ్యాలి. ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసాము. చాలా బాగుంది వర్క్. హ్యాండ్ అయితే మనకి ఒక 7 ఇంచెస్ అలా ఉందండి. మనకి బ్యాక్ నెక్ ఏదైతే ఇచ్చామో అదే నెక్ ఇలా లైన్ ఇచ్చేసి బుటీస్ అయితే ఇచ్చేసాము. మన దగ్గర బుటీస్ కూడా చాలా డిఫరెంట్గా నీట్గా వేస్తామండి. ఫస్ట్ లైన్ అంతా ఇలా వేసేసి దీనికి ఈ 2 బుటీస్కి మధ్యలో బుటీ వచ్చేలాగైతే మనం డిజైన్ చేస్తాము. ఇలా వేయడం వలన చాలా బాగుంటుంది చూడండి. హ్యాండ్కి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రైట్ వేసే వాటి కన్నా కూడా ఇలాగ మధ్య మధ్యలో వేసి క్రాస్గా వేసినవి అయితే డిజైన్ చాలా బాగా హైలైట్ అవుతుంది. చాలా బాగుంది డిజైను. కొత్త డిజైన్ ఇది. ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. చాలా హెవీ, చాలా నీట్గా కనబడుతుంది. మనకి రెడ్ కలర్ పైన ఎల్లో అండ్ గ్రీను లైట్ వైలెట్ కలర్ కూడా ఇవ్వడాన్ని డిజైన్ అయితే చాలా అంటే చాలా నీట్గా కనబడుతుంది చూడండి. బ్రైడల్స్కి కూడా బాగా సెట్ అవుతుంది. ఆల్ ఓవర్ మొత్తం హ్యాండ్ అంతా వర్కే ఉంటుంది. మనం ఇదంతా గోల్డ్ జరీ యూజ్ చేసామండి. మగ్గం వర్క్ లుక్కే ఉంది చూడండి. బ్లౌజ్ అయితే కనుక హ్యాండ్ అంతా ఇలా 2 హ్యాండ్స్ ఇచ్చేసాము. బ్యాక్ అయితే ఇలా వచ్చేసిందని చూడొచ్చు మీరు. చాలా బ్రాడ్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. మనకి శారీలో ఉన్న కలర్స్ అన్నీ యూస్ చేసి డిజైన్ అయితే కంప్లీట్ చేస్తాము. చాలా నీట్గా ఉంది. దీనికి ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఏమీ ఇవ్వలేదండి. ఎందుకంటే మనకి ఇదే చాలా బ్రాడ్గా ఉంది. సో అందుకని ఇంకేటి ఇవ్వలేదు. చాలా బాగుంది చూడండి. ఫ్రంట్ ఇలా క్రాస్లో ఇచ్చేసామండి. ఫ్రంట్ బ్యాక్ ఎంత బాగా వచ్చాయి చూడండి. రెడ్ కలర్ పైన కలర్స్ అన్నీ కూడా చాలా బాగా కనబడుతున్నాయి. హ్యాండ్ చూడండి చక్కగా ఆల్ ఓవర్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. వర్క్ బ్లౌజులతో పాటుగా ఒక ప్యాటర్న్ బ్లౌజ్ అయితే చూపించేద్దామండి. చాలా బాగుంది ఇది బ్లౌజ్. సింపుల్గా చాలా నీట్గా ఉంది. ఇదే డిజైన్ కొంచెం హెవీగా ఉందన్నట్టు అనిపించి రౌండ్ నెక్ పెట్టేసి దీనికి ఇక్కడ ఏదైతే పింక్ ఉందో అదే పింక్తో ఇలా పైపింగ్ ఇచ్చేసాము. సన్నంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి హ్యాండ్ కూడా ఇలా ఇచ్చేసి కింద అయితే సేమ్ పైపింగ్ ఇచ్చేసాము. ఇది ఫ్రంట్ అయితే కనుక కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేసామండి. కొంతమంది క్రాస్ కటింగ్ అంటే అంతగా నచ్చదు. సో అలాంటి వాళ్ళకి
ఇదైతే కనుక చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రంట్ ఇలా ప్రిన్స్ కట్లో ఇచ్చేసి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా వస్తుంది. దీనికైతే కనుక చూడొచ్చు మీరు ఎంత బాగుందో. మనకి ఇలాగ ఫ్రంట్ చాలా నీట్గా ఉంటుంది, అలాగని కొంచెం వల్గర్గా లేకుండా చాలా నీట్గా ఉంటుంది చూడండి. ప్రిన్స్ కట్ కావాలి అండ్ షేప్ కావాలన్న వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రంట్ చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. మనకి ఈ బెల్ట్ బాగా పొడిగైపోతుంది అనుకుంటే ఇక్కడ డాట్ వేసుకుంటే కనుక మనకి ఫ్రంట్ షేప్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత నీట్గా స్టిచ్ చేసాము. పైపింగ్ కూడా చాలా బాగుంది. మనకంతా ఇది ప్రిన్స్ కట్ లానే ఉంటుంది కానీ షేప్ వస్తుంది. చాలా బాగుంది చూడండి. మనకి కింద ఇలా ఫిట్గా ఉంటుంది, ఫ్రంట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకి మొత్తం అంతా ఇలా ఓవర్లాక్ అయితే ఇచ్చేస్తామండి ప్రతి పార్టును, లోపలంతా ఏది గుచ్చుకోకుండా. ఇది బ్లౌజ్ చాలా బాగుంది చూడండి. ఈ ప్యాటర్న్ బ్లౌజ్ ఐడియా ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కంప్యూటర్ వర్క్ వేయించుకోవాలన్నా, మగ్గం వర్క్ అయినా, స్టిచ్చింగ్ అయినా మన దగ్గర ఈజీగా చేయించుకోవచ్చండి. పైన నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము. ప్రతిరోజు ఒక షార్ట్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి షార్ట్ పైన కూడా మన ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది. సో మీరు ఆ నెంబర్ని కనుక కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.